దేవస్థానం ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా సకల శాఖలపై పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని రిలీవ్ చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ అడిషనల్ చార్జ్ ఈవోగా సకల శాఖలపై పెత్తనం చలాయించిన ధర్మారెడ్డిని రిలీవ్ చేయకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈ రాత్రికి అమెరికా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిఘా సంస్థల ద్వారా సమాచారం సేకరించి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి బీజేపీ నేత నవీన్ లేఖ రాశారు. పార్టీ కార్యాలయాలకు మెయిల్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను భ్రష్టు పట్టించిన ధర్మారెడ్డికి శ్రీకృష్ణ జన్మాష్టనం తప్పదని, గత 5 సంవత్సరాలుగా టీటీడీలో ఎన్ని ధర్మకర్తల మండలి సమావేశాలు జరిగాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారు అన్నదానిపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించేలా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చొరవ చూపాలన్నారు. ధర్మారెడ్డిని టీటీడీ నుంచి రిలీవ్ చేయకుండా అతని బ్యాంక్ అకౌంట్లు, స్థిరచరాస్తులను చట్టపరంగా సీజ్ చేసి విచారణ చేపట్టి అక్రమ సంపాదనను శ్రీవారి ఖాతాలో జమ చేయాలన్నారు. టీటీడీలో గత 5 సంవత్సరాలుగా ధర్మారెడ్డి పాలనలో జరిగిన అవినీతిపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే టీటీడీ ఏవోగా నిజాయితీ కలిగిన ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలన్నారు. అవినీతి పరుడు ఈ రోజు 3వసారి తిరుమల కొండకు తీసుకురాకండి. అతని గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలిపశువుల్ని చేశారు, ఉద్యోగస్తుల్ని. అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్తే చెవిటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా 3వసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట కల్పించేశాడు. ఈరోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చెయ్యాలి. పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ధి చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ధర్మారెడ్డిని పంపించొద్దండి. చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ హైకమాండ్ కూడా మేము లేఖలు రాస్తున్నాం, మెయిల్స్ పంపిస్తున్నాం. ధర్మారెడ్డి అనే అవినీతి అధికారి ఈరోజు రాత్రికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు.